ఈరోజు ఈ మార్చ్ మాసంలో దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, ఈ నెల ప్రతి ఫలము పొందుకునే నెల. చెప్పండి, ఏం నెల? ప్రతి ఫలము పొందుకునే నెల. ద మంత్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. ఆమెన్. సో ఈరోజు నేను ఐ హ్యావ్ టు ఫినిష్ ద వర్డ్ ఫాస్ట్. ఓకే, సో యూ హ్యావ్ టు హెల్ప్ మీ, యూ హ్యావ్ టు స్పీక్ టు మీ. ఓకే, అప్పుడు నాకేం అర్థమవుతుంది అంటే మీకు అర్థమవుతుంది అని. ఓకే, సో ఈ నెల మీరు ఏం చూడాలి? ఫలితాలు చూడాలి. ఏం చూడాలి? ఫలితాలు చూడాలి. కొంతమంది కొన్ని విషయాల్లో ఫలితాలు చూస్తారు, కొంతమంది ఆఫీస్ విషయంలోనో చూస్తారు, ఫ్యామిలీ విషయంలోనో చూస్తారు, పిల్లల విషయంలోనే చూస్తారు, కొంతమంది అన్నిట్లో చూడరు. కానీ కీర్తనలు 1:3 ఏముంది? అతడు నీటి కాలువలో నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. చూడండి, అతడు చేయనదంతయు సఫలమగును. చెప్పండి, నేను చేయనదంతయు. చెప్పండి మళ్ళీ ఒకసారి, నేను సఫలమగును. సో చర్చ్, whenever you are repeating some word of God, ఇలా పెట్టి నేను చేయనదంతయు సఫలమగును అని చెప్పాలి. ఆమెన్, హల్లెలూయా. గాడ్ ఇస్ బ్లెస్సింగ్ యువర్ హ్యాండ్. ఆమెన్. సో ఎప్పుడు చూడండి, 2వ వచనం నుంచి చద్దాం. అతడు నీటి కాలువలు. ఎక్కడ నాటబడి ఉంటామంట మనము? దేవుని వాక్యము ధ్యానిస్తే. ఎప్పుడు ధ్యానించాలి? సండే రోజు, ఎవ్రీడే, డే అండ్ నైట్, దివారాత్రులు. జోసెఫ్ ప్రిన్స్ గారు, ఆయనకు ఒక అలవాటు ఉంటుంది. బాత్రూమ్కి వెళ్ళినా కొంతసేపు పడుతుందంటే బైబిల్ తీసుకుని వెళ్తాడు బాత్రూమ్కి. హీ వాంట్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ దేర్ ఆల్సో. అది తప్ప అని కొంతమంది ప్రశ్నలు వేసినా, నాకు వాక్యము, నేను ఎక్కడున్నా నేను నీటి కాలువల్లో నాటబడి ఉండాలి అనుకునేవాడండి. హల్లెలూయా. సో అలాంటి వారు ఏమి చేసినా ఫలిస్తారు. ఎలాంటి చెట్టు ఫలిస్తుంది చెప్పండి? ఎలాంటి చెట్టు ఫలిస్తుంది? నీటి కాలువలో నాటబడిన చెట్టు. ఒక చెట్టు ఫలించాలంటే ఏముండాలి? నీళ్ళు ఉండాలి. ఒక చెట్టు ఫలించాలంటే ఏముండాలి చెప్పాలి? నీరు కావాలి. ఎండాకాలం మొదలవుతుంది, మరి చెట్లు ఎండిపోతూ ఉంటాయి. కానీ ఇదే చెట్లు పుష్పిస్తాయి. ఇదే చెట్లు నీటి కాలువలో నాటబడిన చెట్లు. మామిడికాయ చెట్లు మీరు చూసారా? మేము గండిపేటలో ఉన్నప్పుడు ఒక చెట్టు ఉండేది. అది దాదాపు 50 సంవత్సరాల నుంచి ఉందంట ఆ చెట్టు. అంటే అప్పుడు గండిపేట ఒక పెద్ద భయంకరమైన అడవి. ఆ అడవి 50 years నుంచి ఆ చెట్టు ఉంది. అయితే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, ఆ విల్లాస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఆ చెట్టును చూసి, ఎంత ఫలాలు ఇస్తుంది, చాలా ఫలాలు ఇస్తుంది, తీయని ఫలాలు ఇస్తుందని ఆ చెట్టుని కొట్టేయలేదంట. కొట్టేయకుండా దాని మధ్యలోనే పెట్టి మిగతా ప్లేస్ అంతా వాడుకొని చుట్టూ ఇల్లులు కట్టేశారు. ప్రతి మాసము మేము చూస్తే దానికి నిజంగా చెప్పాలంటే నీళ్ళు పోయారు. నేను గమనిస్తాను, ప్రతి సమ్మర్ సీజన్లో మాకు ఒక బుట్ట నిండా మామిడికాయలు వస్తాయి. అక్కడ విల్లాస్లో ఉన్న వారందరికీ మామిడికాయలు వస్తాయి. అవి నేను ఒకసారి తిన్నాను, మిగతావన్నీ పండ్లన్నీ దాచిపెట్టుకుని మరీ తిన్నాను. అంత తీయగా ఉంటాయి. దాని గురించి నేను ఎంత తీయని చెట్టు ఇస్తుందని చూడ్డానికి వెళ్ళాను. చూడ్డానికి వెళ్తే ఆ చెట్టు మామూలుగా ఉంది, కానీ చెట్టు నిండా ఫలాలే, మామిడికాయలే రాలుతున్నాయి. చాలా బాగా అనిపించింది. చూస్తే అక్కడ ఎండిపోయినట్టుంది. అదేంటి, నీళ్ళు పోయట్లేదా? ఇంతమంది ఇన్ని ఫలాలు తిన్నాం కదా, నీళ్ళు పోయట్లేదు ఏంటని వాచ్మెన్ అడిగాను. ఎందుకు ఇద్దరు పానీ నై క్యూ డాల్తే అని అన్నాను. సారీ ఫర్ మై హిందీ. ఎందుకు మీరు వేయట్లేదంటే, 50 years నుంచి మేము వేయలేదు, లాస్ట్ ఇయర్ వేయలేదు. కానీ మేడం మీకు తెలీదు, హిందీలో చెప్తున్నాను, మేడం మీకు తెలీదా, దాని వేర్లు చాలా లోతుగా నాటబడి ఉన్నాయి అని చెప్పాడు. దానికి నీరు వేసినా నీరు వేయకపోయినా అది మాత్రం ఫలాలు ఇస్తుంది. ఎక్కడ నాటబడి ఉన్నాయి? పక్కనే గండిపేట ఉంది. అంటే కొన్ని ఐ డోంట్ నో హౌ మెనీ మీటర్స్ దూరంలో, కానీ ఆ గండిపేట నీరు ఎక్కడైతే ఉందో అక్కడ వరకు వెళ్ళిందేమో. అది కింద లోతు నుంచి. ఒక చెట్టు నాటబడాలి అంటే అది లోతుగా నాటబడాలి. లోతుగా వాక్యం తెలుసుకుంటేనే నువ్వు ఫలిస్తావు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటావు. అతడు చేయనదంతయు సఫలమవుతుంది.
నువ్వు ఏ కాలంలో నువ్వు చేసినా సఫలమవుతుంది. ఈ మాసంలో దేవుడు నీకు ఫలితాలు ఎలాగ ఇస్తాడంటే నీవు దివారాత్రంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. మనం ఏం ధ్యానిస్తామో చెప్పండి, మీరే చెప్పండి. వాట్ డూ యూ మెడిటేట్ డైలీ? ఒక మనిషి, సగటు మనిషి 90% నెగిటివ్ ధ్యానిస్తాడంట. ఒకరోజు గత వారంలో జస్ట్ ఇలాగా నేను చూస్తాను, కరెక్ట్గా ఏది ఫీడ్ అవ్వాలని నా బ్రెయిన్లో దేవుడు అది ఫీడ్ చేస్తాడు. దాంట్లో సడన్గా ఒక న్యూస్ చూశాను. ఒక అమ్మాయిని మొత్తం మాస్క్ వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు, పోలీసులు తీసుకెళ్తున్నారు. ఏంటి అని చూశాను. అని చూస్తే దాంట్లో ఏముందంటే ఒక అమ్మాయి తన 4 ఏళ్ల కుమారుని చంపేసింది. ఎందుకు చంపింది అని ఆ న్యూస్లోకి వెళ్ళాను. అయితే పెళ్ళయింది, ఒక కేరళ అతనితో పెళ్ళయింది. ఈ అమ్మాయి చాలా తెలివి కలది. మీకు తెలుసు కదా, ఏఐ దాంట్లో చేస్తుంది జాబ్. హెడ్, షీజ్ అ హెడ్ దేర్. చక్కని హెడ్ ఆమె, చక్కని శాలరీ పొందుకుంటుంది. ఒక 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు, చంపేసింది. ఎందుకు అంటే ఒక 5-6 ఏళ్ల క్రితము ఆమెకు ఒక కేరళ అబ్బాయితో పెళ్ళైంది. వారిద్దరి మధ్యలో భయంకరమైన డిఫరెన్సెస్ వచ్చాయి. డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే డివోర్స్ ఇచ్చేసింది. డివోర్స్ ఇస్తే ఆయన వేరే చోట ఉన్నాడు, ఈ అమ్మాయి వేరే చోట పని చేసుకుంటుంది. కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టినంత వరకు బాగానే ఉంది, 1 year 2 years. తర్వాత భయంకరమైన డిఫరెన్సెస్ వస్తే డివోర్స్ ఇచ్చారు. కానీ కోర్ట్ కేసులో ఏం చెప్పారంటే ప్రతి సండే కుమారుడు నాన్నగారిని కలవాలి, నాన్నగారు అతన్ని చూడాలి, అతనితో ఉండాలి, మాట్లాడాలి. బికాస్ హీ ఈజ్ హిస్ బయాలజికల్ ఫాదర్ అని కోర్టు తీర్పు ఇచ్చింది. సో ప్రతి సండే వాళ్ళ నాన్నగారు వచ్చి ఆ కుమారుతో మాట్లాడడం ఈ అమ్మాయికి ఇష్టం లేదంట. కెన్ యూ బిలీవ్? ఆమె మైండ్ సెట్ ఎక్కడ నా కుమారుడు నా భర్త ఇష్టపడతాడా, భర్త ఆధీనంలో ఉంటాడు, తండ్రి చుట్టూ తనయుడుగా ఉంటాడు అని చెప్పేసి గోవాకి వెళ్ళి వెకేషన్ అని చెప్పి గోవాకి వెళ్ళి చంటి పిల్లగాడిని, సొంత పిల్లగాడిని చంపేసుకుంది. చంపి సూట్ కేసులో పెట్టి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళకి డౌట్ వచ్చింది, ఏంటి కుమారుతో వచ్చింది. అడిగారు, మీ కుమారుడు ఉన్నాడు కదా రాలేదు ఏంటంటే, నాకు తెలిసిన ఫ్రెండ్ ఇంట్లో పెట్టాను, నాకు చిన్న వర్క్ ఉంటే నేను వెళ్తున్నానని చెప్పి. ఇంత భయంకరమైన లోకం, పేగు బంధం అంటారు కదా, దాని కూడా విలువ లేకుండా అయిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను, ఈ అమ్మాయి ఎంత నెగటివ్గా ఆలోచించకపోతే సొంత కుమారుని పొట్టలో. సి హౌ మచ్ వీ థింక్ అబౌట్ నెగటివ్ థింగ్స్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు పాజిటివ్గా ఆలోచిస్తారా, నెగిటివ్ ఆలోచిస్తారా అంటే పాజిటివ్ సిచ్యువేషన్లో కూడా నెగిటివ్గా ఆలోచించే ఎక్స్పర్ట్స్ మనం. మంచి పాజిటివ్ అవుతుంది, పెళ్ళి జరుగుతుంది, ఘనంగా అవుతుంది, ఏమో రేపు నా సంగతి ఏమైపోతుంది, ఏ డ్రమ్ము కనపడుతుంది, ఏ కుక్కర్. మా అబ్బాయిలను మేము ఒకసారి అడిగాం, నాన్న పెళ్ళి విషయం టాపిక్ వస్తే, అక్క ఈ మధ్య బాయ్స్ చూస్తున్నారంట, ఈ ఇంట్లో డ్రమ్ ఉండదు, కుక్కర్ ఉండదు, ఆ ఇంట్లో ఉండాలి అనుకుంటున్నారంట. దట్స్ అ స్మాల్ జోక్, బట్ సో మచ్ ఆఫ్ నెగటివిటీ. ఎందుకు అంటే మనము ఈ లోకపు వార్తలు వినడానికి ఇష్టపడతా ఉంటాం, వారు చెప్పింది ఇష్టపడతా ఉంటాం, వీరు చెప్పింది ఇష్టపడతా ఉంటాం. ఇందాక విన్నాం పాస్టర్ గారు అన్న, నీ గురించి నేను తక్కువగా అంచనా వేసుకోవడానికి వీలేదు. ఎవరైనా ఏంటి ఇంత నల్లగా ఉన్నావు, ఏంటి ఇంత లావుగా ఉన్నావు, ఏంటి ఇంత పొట్టిగా ఉన్నావు, ఏంటి ఇంత పొడుగా ఉన్నావు, ఏంటి ఇంత గేడిలాగా పెరుగుతూ ఉన్నావు అనగానే ఏమో. మొన్న మా చిన్న పాప, మేము మా చిన్న చెల్లెల ఇంటికి వెళ్ళాం. చిన్న చెల్లెలు అంటే నా తర్వాత చెల్లెల ఇంటికి వెళ్ళాం, మమ్మీని చూడడానికి వెళ్ళినప్పుడు మమ్మీ వాళ్ళు అక్కడ ఉంటే వెళ్ళిన తర్వాత నా తర్వాత సిస్టర్ కొంచెం టాల్. సో ఆమె చూసి చాలా పొడుగైపోతుంది ఇది అనేసాను. అనేవరకే వెంటనే జోసి వెళ్ళిపోయి చూద్దామా పిన్ని చూద్దామా అని హైట్ చూసుకుంటున్నారు. పొడుగా ఉంది జోసిపిన్. వెంటనే మా చెల్లి ఏమన్నా తెలుసా, నీకు చాలా కష్టం, దీనికి భర్తను చూడడానికి చాలా కష్టం, ఆ హైట్ దొరికే వాళ్ళు చాలా కష్టం. సో సమ్టైమ్స్ ఫస్ట్ థింగ్ మనకేమొస్తుందంటే ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. హైట్ చూద్దాం అనే వరకే ఎక్కడికి వెళ్ళిపోయింది మా చెల్లెలు. దాన్ని మ్యారేజ్ దొరకడానికి, అబ్బాయి దొరకడానికి. హూ సెడ్?
ప్రతి దానికి దేవుడు జంటనివ్వలేదా? ఎస్, నువ్వు అనుకున్నా నేను ఇలా ఉన్నాను అలా ఉన్నా నాకేమవుతుంది, నాకేం జరుగుతుంది, నాకేమేమి జరుగుతుంది? దేవుడు అంటాడు మేలు జరుగును గాక. ఈరోజు విన్నాం, యెహోవాయందు భయభక్తులు, పిల్లలేంటి పెద్దలేంటి, యెహోవాయందు భయభక్తులు గల వారి యెడల దేవుడు ఏం చేస్తాడు? వారిని ఆశీర్వదిస్తాడు. హీ డిడ్ నాట్ సే నువ్వు ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నువ్వు బాప్టిజం పొందుకున్నావా, మీ చిన్ననాటి నుంచి నువ్వు శపించబడ్డావు. హీ వోంట్ ఆస్క్ దట్. నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? దేవుని మనసు నీకుందా? డూ హ్యావ్ ద సేమ్ మైండ్ లైక్ గాడ్? యెషయా గ్రంథం 55లో 8వ వచనంలో ఏముందండి? మీ అందరికీ తెలుసు, చెప్పండి. నో, నా తలంపులు నీ తలంపులు వంటివి, నా త్రోవలు కావు. వీ డోంట్ నో. అసలు ఆయన తలంపేంటి మనకు తెలియదు. ఎందుకు తెలుసా? వాక్యం చదవం కాబట్టి. యూ డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్ ద బైబిల్. చూడండి, 2 కొరింథీ పత్రిక, లేక 1 కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. ఎవరు ఇది? ఎవరు ఈ క్రీస్తు మనసు కలిగిన వారు? ఎవరు చెప్పండి? మనమే. వాక్యం చదివిన వారే. ఆయన మనసు ఎరిగి ఆయనకు బోధించేవారు ఎవరు లేరు. బట్ హి సేయింగ్ మనమైతే, చెప్పండి, నేనైతే క్రీస్తు మనసు కలిగిన దానను. క్రీస్తు మనసు ఏంటంటారా? ట్యాక్స్ వాడు వచ్చాడు, ట్యాక్స్ ఇవ్వు అన్నాడు. క్రీస్తు మనసు ఏంటి? అమ్మో ట్యాక్స్ వాడు వచ్చేసాడు, పారిపోదామా? పేతురు డూ సంథింగ్, పారిపోదామా? ఫిలిప్పి వచ్చాడు, అయ్యా భోజనాలు పెట్టాలయ్యా వీరందరికీ. అమ్మో 5,000 పురుషులు, ఎవరికైనా ఏమైనా ఉందా అని భయపడుతూ అడిగాడా? మీ దగ్గర ఏముంది అంటే 5 రొట్టెలు 2 చేపలు తీసుకోరా. క్రీస్తు మనసు. జాబ్కి వెళ్తున్నాం, ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, క్రీస్తు మనసు కలిగిన వాడు ఎట్లా వెళ్తాడు? అమ్మో వస్తుందా రాదా, జరుగుతుందా కాదా, ఫెయిల్ అయిపోతే నా జీవితం అంతా ఫెయిలే, ఇది కూడా ఫెయిలే, ఏది రాదు. అలాగ టైంపాస్ చేసి ఇంటర్వ్యూలు ఇచ్చి వస్తున్నాను. కొంతమంది చెప్తా ఉంటారు, ఏం జరుగుతుంది మీ జీవితం అంటే ఇంటర్వ్యూ టైం పాస్ అవుతుందంట. ఇంటర్వ్యూ టైం పాస్ ఎందుకు అంటే అలా వస్తున్నారు, ఇంటర్వ్యూ ఇస్తున్నారు, వచ్చేస్తున్నారు. క్రీస్తు మనసు కలిగిన వారు ఎలా వెళ్తారు? ఏసీ ఎలా వెళ్తాడు? బెస్ట్ కంపెనీకి వెళ్తాడు ఫస్ట్. ఎక్కడికి వెళ్తాడు దేవుడు? బెస్ట్. వాట్ ఈస్ ద బెస్ట్ కంపెనీ ఇన్ హైదరాబాద్? బ్యాంకింగా? మా కంపెనీ బెస్ట్ అంటారా? ఓకే, మీ కంపెనీకి ఏసీ వస్తాడు. ఏసీ వచ్చి ఏమంటాడు? నాకు ఉద్యోగం ఇస్తావా అంటాడా? ఆయన జ్ఞానానికి మితి లేదు. అదే దేవుని మనస్సు నీలో ఉంది, అదే దేవుని థింకింగ్ నీలో ఉంది. ప్రతి చీటికి మాటికి కృంగిపోతూ ఉంటావా? నెగటివ్ నెగటివ్ నెగటివ్, అప్పులు అప్పులు అప్పులు. దేవుని మనసు ఏంటి? నీ కొరకు నేను దరిద్రుని, నిన్ను ధనవంతుడు చేయడానికి. ఆమేన్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అది దావీదు యొక్క మనసు. యేసే మనసు కూడా అంతే. ఎప్పుడు అప్పులే నా జీవితం, ఎప్పుడు నా జీవితం అయితే, ఎప్పుడింతే. మనం బాగుపడమా, మనం బ్రతకలేమా, మన జీవితంలో మేలు చూడలేమా? ఇది ఎవరి మనసు? దేవుని మనసా? ఇది ఎవరి మనసు అంటే దేవుని మీద ఆనుకొనని వారి యొక్క మనసు, వాక్యం తెలియని వారి మనసు, నీటి కాలువలో నాటబడని వారి యొక్క మనసు. గాడ్ ఈస్ సేయింగ్ నో మై థాట్స్. చూడండి, ఇంకా చద్దాము. లెట్స్ సీ అనదర్ వర్స్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి చదువు. 21 ఆన్వర్డ్స్. ఈ వాక్యం ఎలాంటిదండి? చెప్పాలి. ఈ వాక్యం ఎలాంటిదంట? శక్తిగల. సంగమా చెప్దామా? ఈ వాక్యం ఎలాంటిది? శక్తిగల వాక్యము. ఈ వాక్యాన్ని దీవారాత్రులను నమిలి రోకెట్లో వేసి నువ్వు నలిపిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ వాక్యంలో సారం మొత్తము నీ వద్దకు వస్తుంది. ఆ వాక్యంలో ఏముంటుంది తెలుసండి? నీవు నూతన సృష్టి.
నువ్వు గతపు వాడవు కాదు, నువ్వు నిన్నటి వాడవు కాదు, నువ్వు చీకటిలో నుండి వచ్చిన వాడవు, కానీ ఇప్పుడు నీకు గొప్ప వెలుగు, గొప్ప రక్షణ నీకు కలుగుతుంది. ఇది వాక్యం చెప్తుంది. ఈ వాక్యము గొప్ప శక్తి కలిగిన వాక్యం. అందుకే ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి? ధ్యానించాలి. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పవర్ఫుల్ బుక్ ఇన్ ద హోల్ వరల్డ్? బైబిలేనా? డౌట్ఫుల్గా చెప్తున్నారా? అతి శక్తివంతమైన పుస్తకం ఏంటి? ఐ యు రీడింగ్ బైబిల్ మోర్ దెన్ అదర్ బుక్స్? నీలో శక్తి వస్తుంది. అది శక్తివంతమైన పుస్తకం. ఆమేన్, హల్లెలూయా. దీవారాత్రం నువ్వు ధ్యానించినట్లయితే యెహోషువ 1:7-8 ఏమని చెప్తున్నా? దీవారాత్రంలో నీ నోట్లో ఉండాలి. చూడండి, అయితే నీవు చదవండి. నీ మార్గం ఎందుకు వర్ధిల్లట్లేదు? చెప్పాలి. నీకు ఫలితాలు ఎందుకు రావట్లేదు? ఒకరోజు వస్తున్నా, ఇంకో రోజు ఎందుకు రావట్లేదు? నువ్వు ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించట్లేదు. ఆ శక్తివంతమైన వాక్యాల్లో ఉన్న మాటలు నీకు తెలియట్లేదు. యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. యూ నో వై వి వెంట్ టు ఎస్సిపిసి? యూ నో వై వి వెంట్ దేర్? వాక్యాన్ని ధ్యానించాం. వాక్యంలో ఏముందో దాన్ని బట్టి మేము వెళ్ళాం. మా సిచ్యువేషన్ చూసుకుంటే, ఆ డబ్బు చూసుకుంటే, ఆ మనిషి చెప్పిన మాటలు చూసుకుంటే మేము వెళ్ళకపోదాము. 3 నెలల రెంట్ అంటే ఎక్కడి నుంచి తెస్తాం? 3 నెలల రెంట్, ఒక్కొక్క నెలకి కొన్ని లక్షల రెంట్. 3 నెలలు అంటే హౌ మెనీ ఫిగర్స్? గాడ్, చూడండి, దేవుని యొక్క వాక్యం ఎవరైతే ధ్యానిస్తారో వారి ఫలితాలు చూస్తారు. ఆ వాక్యం శక్తివంతమైనది. చూడండి, ఇంకా లెట్స్ రీడ్ 21. James 1:21. ఎక్కడ నాటబడాలి? చెప్పాలి. ఎక్కడ నాటబడాలి? లోపల నాటబడి. సాత్వికముతో ఈ వాక్యమును ఎలా అంగీకరించాలి? జరగదు, నాకు తెలుసు, దాన్ని సాత్వికం అన్నారు. జరుగుతుంది. నా ప్రభు మాట నిరర్థకము కానేరదు. కన్నీరు తుడుస్తా అన్నాడా? కన్నీరు తప్పకుండా తుడుస్తాడు. రాత్రి వేళ నీకు కన్నీరు ఉంటుంది, కానీ ఉదయకాలం కల్లా నీకు అంటే తప్పకుండా రేపు ఉదయకాలం నాకేమొస్తుంది? సంతోషం వస్తుంది. అది లోతుగా నాటబడి, అది దేవుని యొక్క మనసు కలిగినది. బైబిల్ సెలవిస్తుంది, ఎజికియల్ గ్రంథంలో మనందరినీ దేవుడు ఒక చక్కని నీరు కట్టిన తోట వలె దేవుడు చేశాడంట. అంటే ఎన్ని రోజులు ఫలిస్తాము? ఒక రోజు, ఒక నెల. ఓన్లీ జనవరి, ఓన్లీ ఫిబ్రవరి? చెప్పండి, జనవరి ఎన్ని రోజులు, ఎన్ని నెలలు ఫలిస్తారు? జనవరి. ఇది కూడా చెప్పకపోతే మీకు సండే స్కూల్ కాదు కదా. చెప్పండి, జనవరి. నేను ఎందుకు చెప్పమంటున్నాను? మీకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వస్తుందా రాదా కాదు, మీకు ఆ ఫలితాలు రావాలని చెప్పమంటున్నాను. ఆ నెలలో చెప్పండి. మీరు స్కూల్ పిల్లలాగా చెప్పినా కూడా మీకు ఫలితాలు వచ్చును గాక. హల్లెలూయా. మీకు ఆశీర్వాదాలు వచ్చును గాక. యు ఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. చూడండి, ఎజికియల్ 47:12 ఒకసారి. ఎజికియల్ గ్రంథం 47:12. వాటి ఆకులు వాడిపోవు. అయితే కీర్తన 1:3 ఏం చెప్తుంది? ఎవరు ఆకు వాడిపో? దీవారాత్రము ఆ వాక్యమును ధ్యానించువాడు నీటి కాలువలో ఎవరను నాటబడిన వాడై ఆకు వాడక. ఈ మాసం నుండి సంఘంలో సోచర్చ్కి వస్తున్న ప్రతి ఒక్కరూ, ధ్యానిస్తున్న వాక్యాన్ని ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరూ వాడిపోరు. వారి ఆకు వాడకుండా లోపల నుండి, ఎక్కడి నుండి? లోపల నుండి నీరు వస్తుంది. లోపల నుండి వాక్యము పనిచేస్తుంది. బయట సిచ్యువేషన్స్ ఎలాగున్నా నీ లోపల నుండి నీ మనస్సు మారిపోతుంది. ఆ వాక్యము నీ మనసును మారుస్తుంది. అప్పులున్నాయి అనవు. నువ్వేమంటావు? నేను వృద్ధి పొందబోచున్నాను. ఈ వాక్యము చదివిస్తుంది. నీ నెగటివ్ ధ్యానం పోతుంది. నువ్వు నెగటివ్ ధ్యానిస్తున్నావా? పోతుంది. నాకు పెళ్ళి అవుతుందో కదా ఉంటాడు. అంటాడు, ముదిరిపోతున్నాను. కొంతమంది ముదిరిపోతాను. ఎవరు చెప్పారు ముదిరిపోతాను? 92 కీర్తనలో ఏముంది?
ముసలితనంలో వారు ఇంకా అంటే వారికి ముసలితనం కూడా ఉండదు. దేవుని మందిరంలో నాటబడిన వారు వస్తారా చర్చ్కి 40 days? బికాస్ గాడ్ రిలీజ్డ్ అ బ్లెస్సింగ్ ఆన్ సో చర్చ్ దిస్ 40 daysకి నువ్వు అడిగిన వాటికంటేను అత్యధికంగా చేయగల సమర్థుడు. దీస్ 40 days ఇఫ్ యూ కమ్, ఆ వాక్యం చెప్తున్నాం, వాక్యం నలుపుతున్నాం కదా, వాక్యం నమ్మిన వారు వస్తున్నారు కదా, దేర్ ఎంజాయింగ్ ద వర్డ్. ఈ 40 days మనం మాంసాహారం తినట్లేదు కానీ బైబిల్ మాంసం తినంటున్నాం. మనం వీఆర్ ఈటింగ్ ద మీట్ ఫ్రమ్ హెవెన్. పరలోకపు మాంసం తింటున్నాం, పరలోకపు శ్రేష్టమైన తింటున్నాం. రండి, బలవంతంగా అయినా రండి, ఆ నీటి కాలువలో బలవంతంగా అయినా నాటబడండి. నీకు ఫలితం ఏమొస్తుంది? ఆకు వాడక తన కాలమందు ఫలించి చెట్టు వలె ఉంటాం. అతడు చేయనదంతయు సఫలమగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఫ్రమ్ దిస్ మంత్ ఆన్వర్డ్స్ ఎవ్రీ డే ఫ్రమ్ టుడే యు ఆర్ గోయింగ్ టు రీడ్ ద బైబిల్. రీడింగ్ కాదు, ధ్యానించడం. మార్నింగ్ ఏమొచ్చింది వాక్యం, అది ధ్యానించడం. మీకు ఒకటే పని ఉంది ఈ మాసం అంతా, దట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్. 30 days నాటబడడం. ఎక్కడ? నీటి దగ్గర, వాక్యం అనే నీరు దగ్గర. ఎజికియల్ 47:12 నది తీరమున ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చు, చెప్పండి, సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు వాటి ఫలాలు, మీ ఫలాలు రాలిపోవు, నష్టము కాదు. ఆమేన్. ఈ నది ఏంటది చెప్పండి? ఈ నది, దాని నీరు పరిశుద్ధ స్థలం నుండి ఎక్కడి నుండి పారుతుంది? ఈ నది ఎక్కడి నుండి పారుతుంది? ఈ నది ఎక్కడి నుండి పారుతుంది? ఏ పరిశుద్ధ స్థలము? పరిశుద్ధ స్థలంలో నుండి పారి కనుక ఆ చెట్లు, చెప్పండి, ఆ చెట్లు అంటే నువ్వు నేను, నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారంనకును, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించబడును. నథింగ్ ఈజ్ గోయింగ్ వేస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఆకులు దేనికి వాడబడతాయంట? ఔషధానికి వాడబడతాయంట. వాటి పండ్లు ఆహారానికి వాడబడతా ఉంటాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎనీథింగ్ అబౌట్ యూ ఇస్ సో యూస్ఫుల్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. I said anything about you is becoming useful from today onwards. నీ జీవితంలో ఏదైనా ఫలం, ఏదైనా ఫ్లరిషింగ్, ఆకు వాడదు. ఎప్పుడు చెప్పండి? వాక్యాన్ని నమిలి నూర్చి. కొంతమంది సేవకులు నేను వింటూ ఉంటాను, స్వస్థత చేసే సేవకులంట కేవలం స్వస్థతల గురించి ధ్యానం చేస్తారంట. ప్రభా నాకు స్వస్థత, ఆత్మనివ్వు, స్వస్థపరిచే పవర్నివ్వు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా స్వస్థతలు చూడు అంటాడంట, నా స్వస్థతలు ధ్యానించు అంటాడంట. మాథ్యూ, మార్క్, లూక్, యోహాన్స్ వాడతారు, నా స్వస్థతలు ఉన్నాయి ధ్యానించు, ఆ వాక్యంలో స్వస్థత ఉంది ధ్యానించు, అప్పుడు నువ్వు నాలాగా చేస్తావు అంటాడంట. అది క్రీస్తు యేసు మనసు కలిగి ఉంటుందంట. జోసెఫ్ ప్రిన్స్ అలా కొంతమంది సేవకులు కృపావాక్యాలు చెప్తారు. ఆ కృపావాక్యాలు నిజంగా చాలా మంది దేవుని తెలుసుకున్నారు, దేవుని యొక్క మంచితనం ఏంటో తెలుసుకున్నారు, ఆయన ఎంత కృపామయుడో తెలుసుకున్నారు. అయితే వారు ఏం ధ్యానిస్తారు తెలుసా? బైబిల్ అంతట్లో వారు ఏం ధ్యానిస్తారు చెప్పండి? దేవుని యొక్క కృపను ధ్యానిస్తారంట. ఎలా వచ్చింది, దేవుడు ఎంత కృపగలవాడు, ఎలాగ ఈ సంఘటన చేశాడు. సమృద్ధి కావాలంటే సమృద్ధి ధ్యానించకూడదా? దేవుని వాక్యంలో లేదా? అతడు చేయనదంతయు సఫలమగును. ఇంగ్లీష్లో ఏముంది? ప్రాస్పర్ ఉందా? వాట్ ఎవర్ దే డూ ప్రాస్పర్. కొంతమంది అంటారు, అమ్మో నేను ప్రాస్పెరిటీ గురించి అడిగితే నేను పాపిని. పేద క్రైస్తవులు చాలా పరిశుద్ధ క్రైస్తవులు అనుకుంటారంట కొంతమంది. పేదగా ఉండడము పరిశుద్ధత అనుకుంటారంట కొంతమంది. మరి అబ్రహాం ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఇస్సాక్ ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. యాకోబు ఎక్కడున్నాడు? పరలోకంలో. వారు పరిశుద్ధులుగా లేరా?
దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అబ్రహాము బహు ధనవంతుడై. ఇస్సాకు గురించి సెలవిస్తుంది, అతడు మిక్కిలి గొప్పవాడు అయ్యేంత వరకు దేవుడు అతన్ని వృద్ధిలోనికి తీసుకెళ్తా ఉన్నాడు. యాకోబు గురించి ఏమని రాస్తున్నాడు, ఒక్క కర్రతో వెళ్ళినవాడు 2 గుంపులతో వచ్చి ఉన్నాడు. యోసేపు గురించి ఏమని రాస్తుందంటే, అతడు చేయనదంతయు సఫలము దేవుడు ఆయన వెంట ఉండి సఫలము చేస్తూ ఉన్నాడు. యెహోవా ఆయనకు తోడుగా ఉండి ప్రతి విషయంలో సఫలం చేస్తూ ఉంటున్నాడు. ధ్యానించు. నువ్వు ల్యాక్లో ఉంటే నువ్వు ఏం ధ్యానించాలి? నీకు విటమిన్ డి తక్కువైతే ఏం ధ్యానిస్తావు? ఏం చేస్తావు? ఏం ట్యాబ్లెట్ తీసుకుంటావు? విటమిన్ ఏ ట్యాబ్లెట్ తీసుకుంటావా? మీకు తెలీదా విటమిన్ డి? చెప్పరేంటి? విటమిన్ డి తీసుకుంటారా లేదా? నాకు తక్కువైందండి. కోవిడ్ టైం, నాకు కోవిడ్ ఎందుకు వచ్చిందండి, విటమిన్ డి చాలా తక్కువైంది. నాకు రోజు విటమిన్ డి ఇంజెక్షన్స్ ఇచ్చేవారు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్. ఆ తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ చేయమని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కూడా తక్కువైంది. సో నేనేం తీసుకోవాలి చెప్పాలి? డి విటమిన్ తీసుకోవాలా లేదా? ఏం వద్దులే, విటమిన్ B12 తీసుకుంటాను. నీకు సమృద్ధి కావాలి, నువ్వేం వాక్యం తీసుకోవాలి? సమృద్ధి ఇచ్చే వాక్యం తీసుకోవాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదనుంది. నా దేవుడు నా కాపరికొండి నన్ను ముందుకు నడిపిస్తా. ధ్యానించు, నమ్మి ధ్యానించు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన మహిదైశ్వర్యంలోండి నా ప్రతి అవసరతలను తీరుస్తున్నాడు. ఎక్కడుంది మాట? ఓల్డ్ టెస్ట్మెంట్లో కాదు, న్యూ టెస్ట్మెంట్లో ఉంది. ఫిలిప్పీ 4:19 ఉంది. యూసి కొరింథియన్స్లో కూడా ఏమంటారంటే, నీవు ధనవంతుడు అవ్వడానికి నేను దరిద్రుడునైనా. SCPCకి వెళ్ళకముందు ఎందుకు మాకు రావట్లేదు ప్రభా? ఏంటి ప్రభా? నీ చిత్తం అయినా నీ చిత్తమే ప్రభా, అయినా మేము ముందుకు వెళ్తాము ప్రభా. కానీ నేను నిన్ను నమ్ముకుంటున్నానంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు అన్నాడు, నిన్ను ధనవంతురాలు చేయడానికి నేను దరిద్రుడినై అని అన్నాడు. చాలు ప్రభా అనుకున్నా, ధైర్యంగా లేచాను నేను. ధ్యానించండి. అప్పులు ధ్యానిస్తే ఏమొస్తుంది? నువ్వేది ధ్యానిస్తే, యాజ్ అ మ్యాన్ థింకెత్ సో ఈజ్ హీ. బైబిల్లో ఉంది మాట. తెలుగులో అనువాదం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఎవరైనా హెల్ప్ చేస్తారా? యాజ్ అ మ్యాన్ థింకెత్ సో ఈజ్ హీ. మనుష్యుడు ఎలాగ ఆలోచిస్తాడో అదే విధంగా జీవిస్తాడు. నాకు అప్పులు ఉన్నాయి అని బాధపడుతూ రోజు నువ్వు నీ భర్త కొట్లాడుతూ ఉంటుండగా ఏం ధ్యానిస్తున్నావు? అప్పులే ధ్యానిస్తున్నావు. నీ హస్బెండ్ నువ్వు కూర్చొని వాక్యంలో ఏముంది? సమృద్ధి, జీవం ఉంది. వాక్యంలో ఎజెకియల్ 47:12 ఏముంది? నెలకు ఫలం ఉంది. నెలకు ఫలం ఉంది. ఆకులు కూడా ఔషధానికి కూడా ఉపయోగపడతా ఉంటాయి. ఈ సంఘం ధ్యానించబోతుంది. ఆమెన్, హల్లెలూయా. ఈ సంఘం ఏం చేయబోతుంది? దేవుని యొక్క వాక్యాన్ని, ప్రత్యక్షత జ్ఞానాన్ని ధ్యానించబోతుంది. దేవుని యొక్క మనసు తెలియబోతుంది. ఈ మాటలు ఎలాంటి వాక్యం అంటే, ఈ వాక్యము శక్తివంతమైన వాక్యము. నువ్వు అది ధ్యానిస్తున్నప్పుడు మూలుగుల్లోనూ కీళ్ళల్లోనూ ఎక్కడెక్కడికో లోపలికి వెళ్ళి లోపల నుంచి నీకు ఆశీర్వాదపు విత్తనాన్ని తీసుకొస్తూ ఉంటుంది. మీకు తెలుసా, దేవుడు ఏదైనా తోటను తయారు చేసినప్పుడు వర్షం వచ్చిందా? ఏమొచ్చింది? ఎలాగ తడిపాడు? చూడండి, ఆదికాండం 2:6. ఆదికాండం 2:6. అయితే భూమిలో నుండి వచ్చిందంట నీరు, ఆవిరి లేచి నేల అంతటా. చూడండి, 10 చదవండి. దే ఆర్ 4 rivers. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి చీలిపోయి 4 శాఖలుగా. సో ఆ తోటను వర్షం వల్ల కాదంట, లోపల నుండి వచ్చేది. ఈరోజు దేవుడు అంటున్నాడు ఎజెకియల్ 47:12 ప్రకారము, నీవు నా తోటవు, నేను నిన్ను నీటి కాలువలో నాటిస్తాను. అంతేకాదు, నువ్వు నాటబడిన తర్వాత నీ ఆకులు ఔషధ మూలికలుగా అవుతాయి, నీ ఫలాలు వస్తాయి. నెలకు నువ్వు ఫలిస్తాం. ఈ రోజు నుంచి ప్రతిరోజు మనం ఫలిస్తాం. ఆకు వాడక మనం జీవిస్తాం. ఈ రోజు నుంచి నువ్వు ధ్యానము చేసినప్పుడు ఏం ధ్యానం చేస్తున్నావు? 107 కీర్తన 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. మరొకసారి, యెహోవా ఏం చేశాడు? తన వాక్యంను పంపి, చదవండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఏమనుంది? నువ్వు బాగుపడ్డానికి ఏముంది? నువ్వు బాగుపడాలంటే ఏముంది? ఆయన వాక్కును పంపించి వారిని బాగు చేశాను. వారు పడిన గుంటల్లో
ప్రభు విడిపిస్తాడు. 20 ఏళ్ళ నుండి ఇదే వాక్యం వింటున్నాం. 30 ఏళ్ళ నుండి, ఇంకా కొంతమంది 50 ఏళ్ళ నుండి ఫలిస్తాము అనే వాక్యంలో ఉంది అని వింటా ఉంటారు. ఈ అనుభవం ఉందా? దేవుని యొక్క వాక్యం పంపించి మనల్ని బాగు చేసే అనుభవం మీకు తెలుసా? డిడ్ యూ ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ యువర్ లైఫ్? ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. గర్భఫలము రాదన్నారు. ఎందుకు రాదో తెలియదు. ఫలము లేని జీవితం. అటు చూస్తే యూకే వీసా రాలేదు, ఇటు చూస్తే ఏమో అన్న బిజినెస్ అని స్టార్ట్ చేశారు, నేను జాబ్ అని వెళ్తా ఉన్నాను, కానీ ఏమాత్రమో సఫలమైన జీవితంలో లేదు. సరే పోనీలే, కొంచెం ఊరటని ఇవ్వడానికి ఒక బిడ్డనైనా కందం, మన ఫ్యామిలీని దేవుడు దీవించడానికి చూపించడానికి బిడ్డనైనా కందం అంటే కన్సీవ్ అవ్వట్లేదు. మీకు తెలుసో తెలీదు, జాబ్ మానుకొని మరి దేవునితో గడపడానికి నిశ్చయించుకున్నాను. 2007 దేవుని సన్నిధిలో జూలైయో ఆగస్ట్ మా మామయ్య గారు చనిపోయారు. ఆ టైంలో ఐ వాంటెడ్ అ చైల్డ్. జాబ్ మానేశాను, మంచి ఉద్యోగం, జాబ్ మానేశాను. మీరు నమ్మరు, నన్ను అందరూ పిచ్చోళ్ళు అనుకుని ఉంటారు. ప్రతిరోజు అందరూ అన్న అత్తమ్మ వీళ్ళందరూ వెళ్ళిపోయినాక దేవుని సన్నిధిలో కూర్చొని ఈ వాక్యం పట్టుకొని ప్రార్థన చేసేదాన్ని. ప్రతిరోజు ఐ ఆస్క్డ్ గాడ్, ఐ సాట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏ సేవకుడు ఏ వాక్యాలు చెప్తారని ఇలాగ మీలాగా బుక్స్ తీసుకొని డైరీస్ తీసుకొని రాసుకున్నాను. టీవీ ఆన్ చేశాను, రాసుకునేదాన్ని, వాక్యాలు రాసుకునేదాన్ని. సేవకులు వచ్చేవారు, ప్రవక్తలు వచ్చేవారు, వాళ్ళు చెప్పారు బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ యూ విల్ హ్యావ్ అ బేబీ. వాళ్ళు చెప్పినా నేను మానుకోలేదు, నేను చేస్తూనే ఉన్నాను. నెక్స్ట్ ఇయర్ వచ్చింది, దేవుడు చెప్పినట్టుగా నా గర్భఫలం వచ్చింది. ఏ మెడిసిన్ వల్ల కాదు, ఎవ్వరి సహాయం వల్ల కాదు, మేము చాలా ఏదో అని కాదు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ వల్ల కూడా కాదు. ఐ కెన్ సే ప్రౌడ్లీ సే బికాస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సరే అయిపోయింది, ప్రెగ్నెన్సీ అందింది. తర్వాత నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, నీకు ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది, నిలబడుతుందో నిలబడదో తెలియదు, నీకు హెచ్సిజీ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి, హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి, చాలా జాగ్రత్తగా ఉండండి, ఆటో ఎక్కద్దు, బైక్ ఎక్కద్దు, బస్సు అవి ఎక్కము, బట్ ఏది చాలా రెస్ట్లో ఉండాలి, కాపాడుకోండి. లేక వచ్చింది. గాడ్ డిడ్ ఇట్ అని చెప్పాడు. అప్పుడు నేనేం చేశాను తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించాడు, వాక్యాన్ని పట్టుకున్నాను. 1 hour 2 hours కాదు, నేను కన్సీవ్ అయ్యానని తెలిసిన తర్వాత డాక్టర్ దగ్గర నేను మాట్లాడిన తర్వాత 8 hours డైలీ ఐ వాజ్ హోల్డింగ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ రీడింగ్ ద బైబిల్ ఎవ్రీ డే. 8 hours ఫర్ ఆల్మోస్ట్ 6 to 7 months. 8 hours. ఎన్ని అవర్స్? నువ్వు ఎన్ని అవర్స్ ఉద్యోగం చేస్తావు? 8 hours నువ్వు ఉద్యోగం చేస్తావు. నేను 8 hours నీటి కాల్వలో నాటబడి ఉన్నాను. 8 hours ఐ వాజ్ సిట్టింగ్ విత్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. చాలా సుఖమైన ప్రెగ్నెన్సీ, నో కాంప్లికేషన్స్. లాస్ట్లో డాక్టర్స్ నెగ్లిజెన్స్ వల్ల పాపకి నాకు ఇబ్బంది అయింది, కానీ బట్ ఆల్ త్రూ ద 9 months దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి నాకు తెలుసు. ప్రతిసారి టెస్ట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ భయంగా ఉందా పోయిందా ప్రెగ్నెన్సీ అని చూసే. హార్ట్ బీట్ వింటున్నప్పుడు ఇలాగ ప్రాణం పైకి వచ్చేది. మళ్ళా తిరిగి ఇంటికి వెళ్ళేదాన్ని. నాకు ఒకటే పని, వాక్యం చదివే పని. ఎనీబడి రెడ్ ద బైబిల్ లైక్ దట్? 8 hours డైలీ ఫర్ మంత్స్. నా బిడ్డను కనడానికి నేను అనుకున్నాను, కానీ ఆ రోజు చదివినది ఇప్పుడు అనేక బిడ్డల్ని కనడానికి దేవుడు వాడుకొని ఉన్నాడు. ఈ యొక్క వాక్యంలో శక్తి అటువంటిది. నాట్ జస్ట్ నీ బెనిఫిట్ కొరకు కాదు, నీ ఆకులు కూడా ఔషధంగా మారిపోతాయంట. హల్లెలూయా. నువ్వు ఫలాలు ఇచ్చే బిడ్డగా నువ్వు ఉండిపోతావు. నెలకు నువ్వు దీవెనకరంగా ఉండబోచున్నావు. జ్ఞానం లేని నీకు జ్ఞానము దేవుడు దయచేయను గాక. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నాకు తెలుసా మీకు తెలుసా? ఐ నో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. హల్లెలూయా. బాగు చేస్తాడంతే. ఆయన వాక్కు
నిన్ను బాగు చేయాలంటే ఏం పంపిస్తాడు చెప్పండి? వాక్యాన్ని పంపిస్తాడు. వాక్యం అనగానే అందరూ అంటారు నిజంగా ప్రాముఖ్యమైన సమయం, నిజముగా ప్రాముఖ్యమైన సమయమే. యూ హ్యావ్ టు టేక్ ద వర్డ్, రీడ్ ద వర్డ్. ప్రెగ్నెన్సీ రావడానికి కొరకు అందరూ వెనక కూర్చుంటే నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు ఏంటంటే, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉండి నీకు అన్ని మేలు ఏ కొదువు లేకుండా చూసుకుంటా అంటే ఫస్ట్ లైన్ ఫస్ట్ చైర్లో వచ్చి కూర్చునేదాన్ని. మా మమ్మీ డాడీ పాస్టర్స్ అయితే మూల అక్కడ ఒక చైర్ వేసుకొని కూర్చొని ఆ బైబిల్ పట్టుకొని, ఆ వర్డ్ పట్టుకొని, ఆ డైరీ పట్టుకొని ప్రతి వర్డ్ డేట్తో సహా రాసుకునేదాన్ని. పెద్ద డీప్ వాక్యాలు వస్తున్నాయని కాదు, చాలా రెవల్యూషన్స్ వస్తున్నాయని కాదు, ప్రతి వర్డ్ ఇస్ ఇంపార్టెంట్ అని రాసుకున్నాను. ప్రతి వాక్యాన్ని నాకు ఎంత ఇప్పుడు మీరు చూస్తారు, అక్క ఎక్కడి నుండి వచ్చింది అక్క, అసలు మేము ఎన్నిసార్లు బైబిల్ చదివినా ఇంత లోతైన వర్డ్, ఈ వర్స్ ఇక్కడ ఉందని మాకు తెలీదు, ఎక్కడి నుండి వచ్చింది అనుకున్నారు. 40 వాక్యాన్ని నా బైబిల్స్ ఇంటికి వచ్చి చూడండి, హౌ దోస్ ఒక్కొక్క బైబిల్ ఎలా ఉంటుందో. టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అనుభవంలో నువ్వు ఉండాలి, ఖచ్చితంగా బాగుపడతావని నేను రాసి పెడతాను. నేను వాక్యం చదివిన ప్రతి ఒక్కడు బాగుపడతాడు. ఎందుకంటే వాడు నీటి కాలువలో ఎవరను నాటబడిన వాడై తన కాలమందు ఎలాంటి చెట్టుగా ఉంటాడు? ఫలమిచ్చు చెట్టుగా ఉంటాడు. అతడు చేయనదంతయు సఫలమాగును. డిడ్ వి కంప్లీట్ టిల్ 24? జేమ్స్ 1:24 వరకు చదివామా? If we completed, we'll go to Joshua 1:7-18. యెహోషువ 1:8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాంట్లో రాయబడింది. దీంట్లో రాయబడిందా? వాక్యాలు రాయబడ్డాయి కదా. ఎస్, చాలామంది వాక్యాలు ఇష్టపడతారు కానీ క్యాలెండర్లో ఒక వచనం చదివి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాదు, ఆ వాక్యాన్ని దివారాత్రం ధ్యానించండి. నేను అడగాలి, ఈ నైట్ మీరు పడుకునే ముందు ఈరోజు వాక్యం నేను ఏమీ చదివాను అంటే టక్మని చెప్పేటట్టుగా ఉండాలి. అలాగ ధ్యానం చేయాలి, అలాగ మాట్లాడుతూ ఉండాలి. యూ షుడ్, ఎవరు నీతో మాట్లాడినా వాక్యమే నోట్లోంచి రావాలి. అది ఎంత దీవెనకరం కదా, ఎంత ఆశీర్వాదకరం కదా. అలాంటి వారు ఇర్మియా గ్రంథం చూడండి, 31:12 చేద్దాం. ఇందాక 47:12, ఈరోజు ఇప్పుడు 31:12. జెర్మయా 31:12. యా. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టియు, గోధుమలను బట్టియు, ద్రాక్షారసమును బట్టియు, తైలమును బట్టియు, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టియు సమూహములుగా వచ్చెదరు. వారు ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె. ఈ వాక్యం చదివే వారికి ఏముంటుంది? ఈ ఉపకారాలన్నీ ఉంటాయి. అంతేకాదు వారు ఎన్నడూ కృషించరు. మనం ఊరికనే కృషిస్తాము. ఏదైనా మాట వింటే కృషిస్తాము, ఏదైనా న్యూస్ చూస్తే కృషిస్తాము. అమ్మో ఏమైపోతుంది. కోవిడ్ టైంలో సగం మంది ఎందుకు చనిపోయారంట తెలుసా? అయ్యో నేను చనిపోతా అనుకున్నారు సగం మంది. అందుకే ఈ వాక్యం అలాంటిది కాదు, నీ మనసు మార్చేస్తుంది. దేవుని యొక్క మనస్సు కలిగి ఉంటాం, ఆయన మైండ్ సెట్ వచ్చేస్తుందంట. ఆయన మనస్సుతో ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడో అదే మనసు మనకు వస్తుంది. దివ్యమనస్కులు ఉండమంట. బైబిల్ చదివినాక వాక్యం ఇలా చెప్తుంది, అందరూ ఇలా చెప్తుంది, నేను అందరి మాట వింటాను అనడానికి వీలు లేదు. దట్ ఈస్ వై యూ హ్యావ్ టు మెడిటేట్. చెప్పండి, మెడిటేట్ అని చెప్పండి. ధ్యానిస్తానని చెప్పండి. ఏం ధ్యానిస్తారు? కష్టాలు ధ్యానిస్తాం, ఏమైపోతుందో అని ధ్యానిస్తాం. ఈ రోజు నుంచి ఎన్ని కష్టాలు ఏదొచ్చినా మనం పాజిటివ్, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో దాన్ని ఆలోచించబోచున్నాం, దాన్ని ధ్యానించబోచున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు యోగ్యమైన ఆలోచించినప్పుడు నీకు యోగ్యమైన కార్యాలు జరుగుతాయి. ఫిలిప్పీ 4:8 ఒకసారి చద్దాం. ఫిలిప్పీ 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. వాటి మీద బైబిల్ చదివిస్తున్న ఈ మాట దేని ధ్యానం చేయమన్నారు? యోగ్యమైనది. నీకు ఇప్పుడు ల్యాక్ ఉంది, జ్వరం ఉంది, అనారోగ్యం ఉంది, ఏం ధ్యానం చేస్తావు? దేవుని యొక్క యోగ్యమైన మాటలు ఏముంది? నేనే స్వస్థపరచు యెహోవాను, ఆయన రెక్కల్లో నాకు ఆరోగ్యము,
ఆయన రెక్కలో నాకు ఆరోగ్యం. అది ధ్యానం చేయి. చూడండి, ఈ భూమి మీద చాలామంది అందరూ ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చున్నారు, కానీ ఎక్కడో ఆలోచన ఉంది. ఏమో చెప్తుంది, చెప్పని లేదా రేపు మండే బాస్కి అది అప్డేట్ ఇవ్వాలి, చేయలేదు. ఇంటికి వెళ్ళాక ఎక్కడికి వెళ్దాం, నిన్న దినం వాడు తిట్టాడు, రేపు వాడు పని చూసుకుంటా. సో మెనీ థాట్స్. ఇక్కడ ఇంతమంది ఉన్నాం కానీ 4 రకాలుగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మనసు దేనికో దానికి వెళ్ళిపోతుంది. ఇట్ విల్ గో. ఇక్కడ కూర్చున్నా కూడా సడన్గా చూస్తున్నట్టే ఉంటాం, వింటున్నట్టే ఉంటాం. కానీ ఆలోచన ఎక్కడికి పోతుంది? వాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ ట్రావెలింగ్ థింగ్ ఆన్ ద ఎర్త్ అంటే మన ఇమాజినేషన్స్. చాలా వేగంగా వెళ్ళిపోతుంది. కానీ దేవుడు అంటున్నాడు, యోగ్యమైన వాటిని కావాలని ధ్యానించాలంట. కావాలని కొన్ని నువ్వు ధ్యానించాలి. అందరి వల్లే నువ్వు ధ్యానించడానికి వీలు లేదు. అందరి వల్లే నెగిటివ్గా నువ్వు ధ్యానించడానికి వీలు లేదు. యూ హ్యావ్ టు. చూడండి, కొన్ని అలవాట్లు మనకు ఆశీర్వదకరంగా ఉంటాయంట. సో ఆ అలవాట్లు మన ధ్యానం ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. గాడ్ ఈజ్ సెయింగ్ థింక్ పాజిటివ్. చూడండి, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైన నుండిన మెప్పు విషయాలు ధ్యానించమంటున్నాడు. ఎనీథింగ్ దట్ గివ్స్ ఆనర్, అది ధ్యానించమంటున్నాడు. ఏది నీకు ఆనర్ ఇస్తుంది అది ధ్యానించు. డిజానర్ ఇచ్చేది ఎందుకు ధ్యానిస్తున్నావు? నీకు మెప్పినిచ్చేది అది ధ్యానించమంటున్నాడు. ఆమేన్. నీకు యోగ్యమైనది ఏది అది ధ్యానించమంటున్నాడు. కొన్నిసార్లు కావాలనుకొని నిజంగా ఆశీర్వాదం కావాలంటే కొన్ని కావాలని బలవంతంగా చేయాలి. ఎంతమంది ఉద్యోగాలు బలవంతంగా చేస్తున్నారు? తప్పట్లేదక్క, చేస్తున్నారా లేదా? కట్టుకున్నాం, తప్పట్లేదు. భార్యని పిల్లల్ని కట్టుకున్నాం, వద్దని లేకపోతున్నాం, తప్పనిసరి వద్దు, క్విట్ చేద్దాం జాబ్ వద్దు అనుకునే వరకే నా భార్య గుర్తొస్తుంది, నా కుమారుడు గుర్తొస్తున్నాడు. బలవంతంగా చేస్తున్నావా లేదా? దానికంటే ఎక్కువ బలవంతంగా కొన్ని అలవాట్లు మనం చేసుకోవాలి. ఆయన సన్నిధిలో కూర్చొని ఆ వాక్యం ధ్యానించేయాలి. నీకు ఇష్టం లేవైనా కష్టమైనా కూడా ఆ వాక్యాన్ని చూడండి. మెప్పై ఉండినను ఏవి సత్యమో, ఏవి యోగ్యతనో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనం ఏం చేయాలి? ధ్యానము ఉంచుకోవాలి. పక్కన వారికి చెప్పండి, అందుకే బైబిల్ చదివే అలవాటు ఉండాలి. ఉందా అని అడగండి. రోజు చదువుతున్నావా? చదువుతున్నా అంటున్నారా? అయితే ధ్యానించు అను. అయితే ధ్యానించు. హల్లెలూయా. ఏం ధ్యానించబోతున్నారు? మీ ఇంట్లో అప్పులు ఉన్నాయి, ఏం ధ్యానిస్తారు? ప్రభా, ఆదికాండము 13:1-2 ఏముంది? అబ్రహాము బహు ధనవంతుడాయను. ఆయన నీ మాటకు లోపడ్డాడు, బహు సమృద్ధిలోనికి వెళ్ళాడు. వాక్యంలో ఏముంది? నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. నా గిన్నె ఎండిపోయింది అనుందా? యెహో నా కాపరి, నా గిన్నె ఎండిపోయింది అనుందా? నా గిన్నె నిండి పొంగుతుంది. ఈరోజు నా దగ్గర ఏమీ లేవు. ఒకరోజు నేను ఇమాజిన్ చేసుకున్నాను, దేవుని ఏంటంటే జ్ఞానం గల వారి నిధులు ఎలాంటిదంటే వారి యొక్క ఇళ్లలో దేవుడు శ్రేష్టమైన నిధులు పెడతాడంట. చూడండి 24 సామెతలు 2-3 వచనాలు. వారి హృదయము బలాత్కారము చేయి యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. మళ్ళీ ఒకసారి చదువునానా ఫ్రమ్ దట్ వర్స్. వారి హృదయము బలాత్కారము, వారి హృదయము ఏమి ఆలోచిస్తూ ఉంటుంది? ఎలా ఎవరిని కొడతామా, ఎవరిని తిడతామా, లేక ఎలాగ డబ్బులు మోసము చేత సంపాదిద్దామా. ఇది ఎవరి ఆలోచన? మోసగాడి ఆలోచన. ఎవరు మోసగాడు ఈ లోకంలో? సాతాను. మోసం చేశాడా? ఆది మానవులైన వారిని మోసం చేశాడా? ఇది నిజమేనా? వారు ఎందుకు మోసపోయారు చెప్పండి? వారు దేవుని కార్యాలు, దేవుని మాటలు ధ్యానించట్లేదు, అందుకే మోసపోయారు. చూడండి, వారి హృదయం బలాత్కారము చేయ యోచించును, వారి పెదవులు కీడును గురించి మాట్లాడుతున్నాడు. నీ పెదవులు కీడు గురించి మాట్లాడుతుందా? త్వరగా చచ్చిపోతానేమో నేను, మా ఇంట్లో అందరికీ క్యాన్సర్ వచ్చి నాకు కూడా వస్తుందేమో, మా ఇంట్లో మా నాన్నగారు చనిపోయారు 40 yearsలో, అంటే నేను 40 yearsకి వచ్చేవరకు నేను చనిపోతానేమో. వారి పెదవులు ఏం మాట్లాడుతున్నాయి? అయ్యో మా కుటుంబం అందరూ శాపగ్రస్తులే, నాకు కూడా శాపం వచ్చేసిందేమో. సో యు ఆర్ లవింగ్ టు స్పీక్ కర్సెస్.
109వ కీర్తనలో ఉంటుంది, 64వ కీర్తనలో ఉంటుంది. వారు శపించుటకు ఇష్టపడ్డారు కాబట్టి వారికి శాపవచనాలు కూలుటకు వారికి నాలుకే కారణం. ఎందుకు వారు కూలిపోవడానికి? నాకు ఇన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు. అయిపోయింది, నేను ఎవరు చూడరు, ఎవరు పెళ్లి చేసుకోరు. కొంతమంది బ్రదర్స్ వచ్చి చెప్తూ ఉంటారు, అమ్మా చేసుకోమ్మా నేను చూడమంటాను. అక్క ఎవరిని నమ్మడానికి లేదక్క, ఈ అమ్మాయిని నమ్మడానికి లేదు. ఎలాంటి వారు వస్తారు? కీడుని ఎందుకు మాట్లాడతారు? దేవుడు కీడు గురించి ఎక్కువ మాట్లాడాడు, బైబిల్లో ఆశీర్వాదం గురించి ఎక్కువ మాట్లాడాడు. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమి ఎక్కువ మాట్లాడాడు చెప్పండి మీరే? యేసయ్య ఏం మాట్లాడాడు చెప్పండి? నువ్వు స్వస్థపడుదువు అన్నాడా దేవుడు? ఎస్. నా పాపంలో ప్రభా అంటే నువ్వు క్షమించబడ్డావు అన్నాడా యేసయ్య? నేను తీర్పు తీర్చడానికి రాలేదు, నీకు మేలు చేయడానికి వచ్చాను. అయ్యా నేను కుంటివాడినయ్యా, అయ్యా నేను గుడ్డివాడినయ్యా, నీకేం కావాలి నువ్వు కోరుకో. అయ్యా నేను పక్షవాయువు కలిగిన వాడిని, నేను అన్క్లీన్, నేను అపవిత్రుడిని, అపరిశుద్ధుడిని. ఆయన నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి ప్రభా అంటే ఏసేమన్నాడు? అసలు నువ్వు ఏమనుకుని వచ్చావు ఇక్కడికి అన్నాడా? నేను ఎవరిని అనుకున్నాడా? నేను పరిశుద్ధ దేవుడిని, దివారాత్రులను దేవదూతలు వేవేల కొలిది పరిశుద్ధుడు 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 అని నువ్వు నా దగ్గర నిలబడ్డమే అన్నాడా? అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధంగా చేయంటే ఫస్ట్ మాట్లాడలేదంట. దేవుడు ఏం చేశాడు? చేయి చాపాడంట, శుద్ధుని కమ్ము అన్నాడంట. శుద్ధుని కమ్ము అనకముందు ఏమన్నాడు తెలుసా? నాకు ఇష్టమే, నాకు ఇష్టమే. నువ్వు బాగుపడ్డం చెప్పాలి, నాకు ఇష్టమే అంటున్నాడు దేవుడు. నువ్వు ఫలించడం, నీకు ఉద్యోగం రావడం, నువ్వు తలగా ఉండడం, నీవు తోకగా ఉండడం నాకు ఇష్టము లేదు. నువ్వు ప్రతి నెల ఫలించడం, నువ్వు స్వస్థపడ్డం, నీవు శుద్ధనవ్వడం నా చిత్తమే, నాకు ఇష్టమే. మెడిటేట్ ఆన్ దోస్ వర్డ్స్. నీ ఎంత తేలిక పడతావు, నీ చింత యావత్తు వెళ్ళిపోతుంది. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతినిస్తాను. నేను నీకు టెన్షన్ ఇస్తాను, నేను నీకు ప్రెషర్ ఇస్తాను, నువ్వు చేసినవన్నీ నేను చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాను అనుందా? నేను నీకు విశ్రాంతి. డిడ్ యు గో టు దట్ వర్డ్ ఎనీ టైం? చింతించినప్పుడు, ప్రయాసంతో ఉన్నప్పుడు, ప్రభా ఈ మాట ఇక్కడ ఉంది నాయన, ప్రయాసపడిన ఎవరైనా, సమస్త జనులు ఎవరైనా నా యొద్దకు వస్తే వారికి నువ్వేమిస్తావు? విశ్రాంతి. నాకు ఈ టెన్షన్ తీసిపోయి నాయన, ఈ ప్రెషర్ పోవాలి ప్రభా. రీడ్ దట్ వర్డ్. నమ్మలేసేయండి ఆ వాక్యాన్ని. నువ్వు చెప్పావు నాయన, నీ మాట నిరర్ధకము కానేరదు. అత్తమ్మ చెప్పింది, పెద్దమ్మ చెప్పింది, మమ్మీ చెప్పింది, మస్తు చెప్తారండి అందరు. వాళ్ళకున్న కొద్ది జ్ఞానంతో చాలా చాలా చెప్తా ఉంటారు. నీ మైండ్ పాడు చేసుకోకు. పక్కన వారికి చెప్పండి, నీ మైండ్ పాడు చేసుకోకు, వాక్యం చదువు అని చెప్పండి. ఎన్ని ప్రాబ్లం, గో టు ద వర్డ్. ఆ వాక్యం ఏం చెప్తుంది? ద్విమనసులుగా ఉండకండి, దేవుని మనసు కలిగిన వారుగా ఉండండి. నువ్వు చేసిన ప్రతి దాంట్లో వర్ధిల్లండి. ఈ అలవాటు చేసుకుందామా ప్రతిరోజు? ఐ ఆస్కింగ్ 2 hours 8 hours చదవండి అని అంటే చదువుతారా మీరు? 8 hours అందరూ బిక్క మొక్కలు వేసుకొని చూస్తూ ఉన్నారు. 8 hours చదువుతారు, ఓకే 8 hours వద్దు. మనం ఎట్లా అంటే డిస్కౌంట్ ఇస్తున్నా, మనం ఫస్టే 1 hour చదవండి అని చెప్పకూడదు. చాలా గంటలు చెప్పి డిస్కౌంట్ ఇచ్చా నీకు 1 hour, ఓకే. జనరల్గా శారీ షాప్లో కానీ బయట వాళ్ళు సేల్ అని పెడతారు కదండి. యాక్చువల్గా అది యాక్చువల్ ప్రైజే. యాక్చువల్గా అది మోస్ట్లీ 90% అది యాక్చువల్ ప్రైజే. అయితే మనుషుల సైకాలజీ ఏంటి? నీ కొరకు 50% డిస్కౌంట్. సో 2,000 రూపాయలు ఉన్న చీరకు ఓకే వాళ్ళు డిస్కౌంట్ ఎంత ఇస్తారు? హాఫ్ అంటే 1000 రూపీస్. యాక్చువల్గా ఆ చీర 800 రూపాయలే. డిస్కౌంట్ చేసాము నీ కొరకు అని వాడు ఏం సంపాదిస్తున్నాడు? 1000 రూపాయలు నీ దగ్గర. సో మనుషుల మందనం అంతే. దేవుడు అంటున్నాడు, రీడ్ ద వర్డ్ దిస్ మంత్, యూ విల్ సీ వాట్? ఫలితాలు. ఏం చూస్తావు? ఫలితాలు చూస్తాం, తప్పకుండా చూస్తాం.
అందుకే ఈ వాక్యము దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఈ వాక్యము నువ్వు ఈ రోజు వింటున్నావు అంటేనే న్యూ లెవెల్స్ ఉన్నాయి. నువ్వు ఎదగబోచున్నావు, నువ్వు ఫలితాలు చూడబోచున్నావు. రోజు చదవండి, ఇంటెన్షనల్గా వెళ్ళి బలవంతంగా చెప్పండి, బలవంతంగా కొన్ని పనులు చేస్తాను నేను, నా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటాను. ఐ విల్ రీడ్ ద వర్డ్ ఫోర్సబుల్లీ. ఫోర్స్గా చదువుతారా? అడుగుతుంటే అంటున్నా. ఫోర్స్గా చదువుతారా? సంతోషంగా చదవండి. ఇక్కడ ఏముంది? సమృద్ధి ఉంది. కావాలని అదే మాట ధ్యానించి, ఇక్కడ ఏముంది? దేవుడు ఎలాంటి జీవితం ఇవ్వడానికి వచ్చాడంట? సమృద్ధి గల జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు. యోసేపు బానిసత్వంలో ఉంటే దేవుడు ఆయన పేరు పెట్టి పిలిపించి ఆయనను ఉన్నత స్థితిలో దేవుడు పెట్టాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఎన్ని చక్కని వాగ్దానాలు ఉన్నాయి. యోబు 9లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. కీర్తనలు అన్ని వాగ్దానం. యెషయా గ్రంథం వాగ్దానాలు. ప్రతి చాప్టర్లో వాగ్దానం ఉంది. కావాలని ఆ మాట చదవండి. జ్ఞానము లేదా జ్ఞానము కలిగిన వాక్యాన్ని నేను అదే చేసేదాన్ని. నాకు తెలుసో తెలియక చిన్న వయసులో నాకు విజ్డమ్ రావాలి ప్రభా అని, విజ్డమ్ ఎక్కడైతే బైబిల్లో విజ్డమ్ ఎక్కడుందో అవన్నీ నా డైరీలో రాసేదాన్ని. మొన్ననే ఐ వాజ్ గోయింగ్ త్రూ మై ఓల్డ్ డైరీస్, పాతగా అయిపోయి పడేద్దాం అనుకునే వరకే అక్కడ వాక్యాలు ఉన్నాయి అని ఉంచేసాను నేను. చినిగిపోయినాయి, పాతగా అయిపోయినాయి, పాత పేపర్ స్మెల్ వస్తుంది, అలా వస్తున్నాయి. పడేద్దాం అనుకుంటే ఆ వాక్యాలన్నీ ఉన్నాయి. ప్రాస్పెరిటీ గురించి ఉంది. ఆ వాక్యాలన్నీ నేను అప్పుడు గూగుల్ లేదు, ఏం లేదు, అవన్నీ అలాగా బైబిల్ చదువుకుంటూ నేర్చుకున్నవి రాసుకునేదాన్ని. బీ అ బ్లెస్సింగ్, గో రీడ్ యువర్ వర్డ్. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎటువంటి సమస్య అయినా దేవుడు తీర్చగలుగుతాడు ఈ వాక్యముతో. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోచున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఫలితాలు మనం చూడబోచున్నాం. చాలు, ఈ ఫలితము లేని సంవత్సరాలు చాలు. ఈ సంవత్సరము నుంచి మనం ఏం చూడబోచున్నామో? ఫలభరితము అయిన జీవితం మనం చూడబోచున్నాం. యూ ఆర్ గోయింగ్ టు బీ ఫ్రూట్లెస్, ఫ్రూట్ఫుల్. హౌ మెనీ మంత్స్? చెప్పండి. నెలకు అని చెప్పండి. నెలకు. హల్లెలూయా. ఎక్కడ వాక్యం ఉందో అక్కడ పరిగెత్తండి. 40 days చర్చ్లో ఏముంది? వాక్యం ఉంది. పరిగెత్తరండి. అండ్ ఇఫ్ యూర్ నాట్ వాచింగ్, ఇఫ్ యూఆర్ రియలీ చాలా కష్టం, రావడం కష్టం అంటే లైవ్స్ ఉన్నాయి. వాక్యము వినండి, చదవండి, రాసుకునండి. క్లెయిమ్ దట్ ప్రామిస్ దట్ డే. ఆ వాక్యము మనల్ని బాగు చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు, నీకు ఎక్కడైతే అస్వస్థత ఉందో ఈ గొప్ప వాక్యం, ఆల్రెడీ నీకు ఆల్రెడీ నీ కొరకు దెబ్బలు తిన్న యేసయ్య ఉన్నాడు. ఆయన రక్తం కార్చి ఉన్నాడు. ఆయన రక్తంలో ఒక్క బొట్టు చాలు, మనం స్వస్థపరచబడతాం. కమ్యూనియన్ తీసుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యాలు గుర్తురాలి. కమ్యూనియన్ పరిశుద్ధ బల్లలో ఏముంది? ఆయన రక్తం, అమూల్యమైన రక్తం అన్నది. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, యెహోవా నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడన్నాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నేను చేస్తున్నాను ప్రభా, నాకు వచ్చే దీవెనలేంటి చూపించు ప్రభా. ఆస్క్ గాడ్, షో ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎక్కడ దీవెనలు ఉన్నాయి చూపించు నాయన. ప్రతిది ఉంది. నువ్వు అనుకుంటున్నావు లేదనుకున్నావు, ప్రతిది బైబిల్లో ఉంది. ఆమేన్, హల్లెలూయా. సో సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వాక్యంకి వెళ్ళండి. దేవుడు ఆ సమస్య గురించి చెప్తాడు నీకు. దేవుడు ఆన్సర్ ఇచ్చేస్తాడు. ఐ విల్ రెస్టోర్ యూ అని చెప్తాడు. నువ్వు అప్పుడే 10 లక్షలు పోగొట్టుకొని వచ్చుంటావు. ప్రభా ఏంటి నాయన 10 lakhs పోయినాయి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ 10 lakhs అప్పులు ఎలా చేయాలి, ఏ ఫైనాన్స్ ఇస్తుంది, ఏ గోల్డ్ ఇస్తుంది, అది కాదు. గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రభా నువ్వు చెప్పు. దేవుడు అంటాడు, ఐ విల్ రెస్టోర్ యూ, ఐ విల్ గివ్ యూ బ్యాక్ వాట్ యూ లాస్ట్. నువ్వు కోల్పోయినది సమస్తం నేను ఇస్తాను. నమ్మండి. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ తప్పగా నెరవేర్చబడుతుంది. మరి ఆ నమ్మేది దేవుని మాట నిరర్ధకం కాదు అన్నది దూత. ఇది నాకు ఎలా జరుగుతుందంటే, సర్వోన్నతుని ఒక శక్తి నేను కమ్ముకుంటుంది అన్నప్పుడు ఇది నాకు ఎలా జరుగుతుంది? నేను పురుషుని ఎరగని దానంటే దూత ఏమంటుంది తెలుసా? దేవుని మాట నిరర్ధకము. చూడండి, లూకా 1:37 చదవండి, అందరూ చదవండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరనని. అంటే ఒక్క మాట, 2 మాటనా, ఏ మాట అయినా? ఏ మాట. దేవుడు చెప్పిన ఏ మాట వేస్ట్ కాదు, నిరర్ధకము కాదు. వర్డ్ పర్సన్ ఈస్ గోయింగ్ టు బీ వాట్? గ్రేట్ పర్సన్. ఈ రోజు నుంచి ఆ వాక్యమును చదవండి.
రాసుకోనండి. ఈ డేట్లో దేవుడు ఈ వాక్యం ఇచ్చాడు, ధ్యానం చేయండి, కావాలని ధ్యానం చేయండి. అనారోగ్యం ఉందా, మనుషులు ఎవరైనా అప్పుడే తిట్టారా, నువ్వు పనికి రాని దానం అని తిట్టారా, వెళ్ళు ప్రభా నువ్వేం చెప్తున్నావు. దేవుడు అంటాడు, నీవు యేసుక్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి, నువ్వు కలంకం లేని దానం, నీవు నా ముద్దు బిడ్డ, నీవు నా ఇష్టడవు, ఆమేన్, నీవు బహు ప్రియుడవు. చాలు, ఆయన చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానది. ఎవరైతే నేను ఆ రోజు తిట్టారో, ఒకరోజు దేవుడు ఆ వాక్యాన్ని ఎత్తి చూపించి, ఇదిగో నా బిడ్డ ఈ వాక్యాన్ని పట్టుకున్నాడు, నమ్మాడు. ఒకసారి ఒక ఫ్లైట్లో ఒక పాము వచ్చిందంట. అది ఎలాగా దూరిందో తెలియదు కానీ పైకి హైట్స్లో ఎగిరేటప్పుడు పాము వచ్చిందంట. బయటికి వచ్చింది, ప్యాసింజర్స్ కూర్చున్న దగ్గరికి వచ్చింది. నిజంగా జరిగిన సంఘటన ఇది. సో ఆ ఫ్లైట్లో ఎక్కిన వారికి తెలుసు, ఫస్ట్ ఎక్కిన తర్వాత కొంతసేపట్లో పైలట్ మాట్లాడతాడు, ఈ హైట్లో ఎగురుతున్నాము, ఈ హ్యూమిడిటీ ఉంది, ఈ వెదర్ ఉంది, కొన్ని నిమిషాలు ల్యాండింగ్ అవ్వబోచున్నాము అని కొన్ని మాటలు చెప్తాడు. చెప్పిన తర్వాత ఎయిర్ హోస్టెస్ వెళ్ళి చెప్పిందంట, మనం ఈ హైట్లో ఉన్నాము పైలట్ సార్, భయంకరమైన విషాదం జరగబోచుంది. ఏమైంది? పాము వచ్చింది అనగానే నవ్వాడంట ఆయన. నవ్వి ఓకే గో అన్నాడంట. అదేంటి నవ్వుతారేంటి, అంత అయోమయంగా ఉంది అక్కడ, అందరూ భయపడుతున్నారు. యు జస్ట్ గో అన్నాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఆ పైలట్ ఏం చేశాడు తెలుసా, చాలా పైకి బలంగా పైకి హై ఆల్టిట్యూడ్కి తీసుకెళ్ళాడంట. హై ఆల్టిట్యూడ్ తీసుకెళ్ళగానే అది మొత్తం ఇలాగా భయముతో పట్టేసుకొని ఏమి చేయకుండా, హాని చేయకుండా అలాగే ఉందంట. ఎవ్వరు ఎంత గంతులు వేసినా ఏం చేసినా దాన్ని ఇలా అలా అన్న అసలు పాము అంట పుసుమంటది కదా, ఎంత చచ్చే పాము కూడా అది ఏమనట్లేదంట. అప్పుడు ఎయిర్ హోస్టెస్ అడిగిందంట, ఏంటి ఎలాగా అసలు, నన్ను తీసి పడేసేయండి అన్నాడంట. పడేశారంట. అప్పుడు అంటున్నాడు, ఎలాగంటే నీకు తెలీదా, పాముకి బలము భూమి మీద ఉన్నంత వరకే, పైకి ఎగురుతున్నప్పుడు అది భయపడుతుంది, అది ఏమి చేయలేదు. వీ కెన్ హ్యాండిల్ స్నేక్స్ ఇన్ హై ఆల్టిట్యూడ్స్ అని చెప్పాడంట. అలాగే మన జీవితంలో కూడా సాతానుడు మోసపుచ్చే మాటలు, సాతానుడు మనుషులు ఎంత నెగిటివ్గా నీ గురించి మాట్లాడినా అది భూమిలో ఉన్నంత వరకే, నువ్వు భూమి మీద ఉన్నంత వరకే. భూమి అంటే ఈ లోకము, కానీ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ హై ఆల్టిట్యూడ్. ఆమేన్, హల్లెలూయా. అందుకే వాక్యం ఏం సెలవిస్తుంది, యెషయా 55:8, నా ఆలోచనలో నీ ఆలోచనలు వంటివి కాదు. గో టు దట్ ఆలోచనలు, గో టు దోస్ థాట్స్, గో టు దట్ హయ్యర్ థాట్. దేవుడు యోగ్యమైనది ఆలోచించు, మెప్పైనది ఆలోచించు, ఇంకేంటంటే మాన్యమైనవి ఆలోచించు, ఘనత తెచ్చేది ఆలోచించు, ఖ్యాతి తెచ్చేది ఆలోచించు, న్యాయమైనది ఆలోచించు, సత్యమైనది ఆలోచించు, ఇంకోటి ఏంటి రమ్యమైనది ధ్యానించు. గో టు దట్ హై ఆల్టిట్యూడ్. ఇంకా భూమి మీద వారి వల్లే నువ్వు ఆలోచిస్తే ఎలాగా? పక్కింటి వారు కొత్తగా పెళ్ళైంది జంట, వారికి ఉన్న శ్రమలు సేమ్ నాకు కూడా ఉన్నాయి, నా పరిస్థితి గురించి వాళ్ళు చదివినట్టు చదివా, నా పరిస్థితి లేదు. బైబిల్ ఏం చెప్తుంది? నీ చదువుతో కాదు, నీ జ్ఞానంతో కాదు, నీ ఎఫర్ట్స్తో కాదు, నీ ఎడ్యుకేషన్తో, నీ ఫ్యామిలీతో, దేనితో కాదు, జస్ట్ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. హ్యావ్ ఐ మోటివేటెడ్ యూ ఇనఫ్ టు రీడ్ ద బైబుల్? ఎస్, తెచ్చుకోండి. ఇఫ్ యూ వాంట్ బైబిల్స్, కింద బైబిల్స్ ఉన్నాయి, కొనుక్కోండి కొత్త బైబిల్. స్టార్ట్ ఫ్రమ్ టుడే, రైట్ డౌన్ ఎవ్రీ. నేను చెప్తున్నాను, హీ ఈజ్ రియల్, దీస్ వర్డ్స్ ఆర్ రియల్, దే ఆర్ యాక్టివ్, సో యాక్టివ్. ఈ వాక్యము నువ్వు చదువుతున్న ప్రతి మాట ఎంత యాక్టివ్. హెబ్రీ పత్రిక 4:12 ఏముంది చూడండి, దేవుని వాక్యము చెప్పాలి, దేవుని వాక్యము, ఈ వాక్యము ఇట్ ఈస్ మోర్ లివింగ్ దాన్ యూ. నువ్వు ఎంత బ్రతుకుతున్నావని నీకు ఆ ప్రూఫ్ ఉందో, ఎవిడెన్స్ ఉందో, అంతకంటే ఎక్కువగా సజీవంగా ఉంది ఈ వాక్యము. ఇట్ ఈస్ అ లివింగ్ ప్రూఫ్. ఆమె వాక్యము సజీవము, ఇంకా బలము. ఎలాంటిది వాక్యము? బలము. ప్రతిరోజు నువ్వు ఈ మాట చదువుతున్నావు. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? నీ వాక్కును పంపించి, దేవుడు తన వాక్కును పంపించి వారిని బాగు చేసి, ఆ వాక్యం ధ్యానించి ఈ రోజంతా బాగుపడే వరకు వాక్యం ధ్యానించు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక ఆయన దేవుని సేవకుడు, సండే స్కూల్ తీసుకున్న అతను,
70 years వచ్చాడు. 70 years వచ్చినప్పుడు ఏం జరిగిందంటే భయంకరమైన బలహీనతతో బాధపడుతున్నాడు. చాలాసార్లు చెప్పాను, బట్ ఐ వాంట్ టు రిమైండ్ యూ దిస్. సో బలహీనతో బాధపడుతూ బెడ్ మీద పడుకొని ఉన్నాడు. వ్యర్థమైన ఆలోచనలు వస్తున్నాయి, నెగిటివ్ థింకింగ్ వస్తుంది. కరెక్ట్గా పడుకునే ముందు నేను దేవునికి ఇంత కష్టపడ్డాను, దేవుని సేవ చేశాను, కానీ నాకు ఇంత భయంకరమైన బలహీనత వచ్చింది, 70 years చచ్చిపోతాను, ఇలాగ ఆలోచన చేస్తూ ఉన్నాడు, దుఃఖపడుతున్నాడు. ఇంకా కొన్ని రోజులైతే ప్రార్థనే బంద్ చేశాడు. ప్రార్థన చేయట్లేదు. ముందు ప్రార్థన చేసేవాడు, కొన్ని రోజులకి ప్రార్థన కూడా రావట్లేదు, ప్రార్థన చేయట్లేదు, ఆపేశాడు. ఒకరోజు దేవుడు ప్రార్థన చేసి, తీసుకెళ్ళిపో ప్రభా, ఇంకా ఎందుకు మేము బతికేది అన్నాడు. అప్పుడు ఆ రోజు దేవుడు ఆయనకి ఆత్మలోకం చూపించాడు, ఒక దర్శనం చూపించాడు. అదే బెడ్ ఎక్కడ పడుకున్నాడో అదే బెడ్ మీద ఉన్నాడు, అదే బట్టల్లో ఉన్నాడు. ఒక చిన్న దురాత్మ వచ్చి చెవులో ఆయన ఇంతకుముందు ఏం మాటలు మాట్లాడాడో అదే మాటలో రిపీట్ చేశాడంట. ఆ దురాత్మ చెప్తుంది, నువ్వు దేవునికి ఇంత చేసావు, నీకు దేవుడు ఏం చేశాడు? నువ్వు దేవునికి సేవ చేసావు, కానీ నీకు అనారోగ్యం వచ్చింది, దేవుడు నేను ప్రేమించాడు, నీ లైఫ్ అయిపోయింది, ఇదే లాస్ట్, 70 yearsలో చనిపోతావు. సేమ్. నేను ఆశ్చర్యపడిపోయాడు. వాట్? దురాత్మనా? నెగటివ్ వర్డ్స్ చెప్పేది ఈ దురాత్మనా? దెన్ ఆయన చూస్తుంటుండగా దేవుడు చూపిస్తున్నాడు. ఎప్పుడైతే అలాంటి నెగిటివ్ వచ్చినో, ఎప్పుడో కొంచెం సండే స్కూల్లో చెప్పిన వాక్యాలు గుర్తొచ్చి సడన్గా యెహోవాయే నన్ను స్వస్థపరచు, యెహోవాయే అని చెప్పినప్పుడు ఆయన పొట్ట కడుపులో నుండి వెలుగు వచ్చిందంట అండి. వెలుగు వచ్చి ఇక్కడున్న దురాత్మను పడగొట్టేసిందంట. ద మూమెంట్ హీ వాజ్ సేయింగ్, రిపీటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇక్కడున్న దురాత్మ ఆ వెలుగుతో పడిపోయిందంట. కానీ మళ్ళా ఆయన పడుకున్నప్పుడు మళ్ళా దురాత్మ వచ్చి అదే చెప్తుందంట. చాలాసేపటికి ఎప్పుడో ఒక్కసారి వాక్యం చెప్తున్నాడంట, కానీ ఆ వెలుగు వచ్చి ఆ దురాత్మను పడేస్తుందంట. అది చూసిన వెంటనే, ప్రభువా నేను ఎంత బుద్ధిహీనుడినైనా, ఐ యామ్ గోయింగ్ టు స్పీక్ యువర్ వర్డ్ ఫ్రమ్ నౌ ఆన్ అని చెప్పాడంట. వెంటనే ఆ నోట్లోంచి ఆ మాటలు వస్తుండగా ఆయన దెబ్బల చేత స్వస్థత నేను పొందుకున్నాను. అంతే. అది ఇలా పడిపోయినట్టు అనిపించింది. మెల్లగా అగైన్ హీ స్టార్టెడ్ నమ్మి స్వస్థత వాక్యాలన్నీ తెలిసినవన్నీ నమ్మి యెహోవా స్వస్థపరచువాడు నమ్మి ఏమైపోయిందంటే ఆయన 70 ఏళ్ళు కాదు కదా, 98 ఏళ్ళ వయసు కలవాడై, అంటే ఇంకా 30 years ఆల్మోస్ట్ హీ లివ్డ్. ఆమేన్, హల్లెలూయా. వాక్యంకి అంత శక్తి ఉందా అంటే మీరు ఏం చెప్పాలి? ఉంది. సజీవము గలదై, బలము గలదై, 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే, ఎటువంటి ఖడ్గము, ఎటువంటి శ్రమ, ఎటువంటి పోరాటము, ఎటువంటి యుద్ధము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీలను, మూల్గులను విభజింప మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. Today I am standing as an example. 8 hours I read the Bible, and నా ప్రెగ్నెన్సీ నిలబడ్డం మాత్రమే కాదు, 2వ ప్రెగ్నెన్సీ కూడా దేవుడు దయచేశాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమెన్, హల్లెలూయా. మనమందరం లేచి నిలబడదామా ఈరోజు దేవుని సన్నిధిలో? అయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యమే నన్ను బాగు చేస్తుంది, జిగటగల ఊబి నుండి నన్ను లేవనెత్తుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు పాడి, ఈ పాటలు పాడినప్పుడు ఒక నిశ్చయం చేసుకుందాం, ఒక మొక్కుబడి చేసుకుందామా? ఎస్, కొన్ని కావాలని మొక్కుకోవాలి, కొన్ని కావాలని మనం బాగు చేసే, మన ఆశీర్వాదించే అలవాట్లు మనం చేసుకోవాలి. మొక్కుకుందామా? ఈ మాసం అంతా నేనేం చేయబోచున్నాను? వాక్యము చదవబోచున్నాను. మినిమం 1 hour. సో చర్చ్ మనకు మినిమం ఎంత? 1 hour ఇస్ మినిమం. ఎస్, మినిమం 1 hour ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను ఫలితాలు నేను చూడబోచున్నాను. నీటి కాల్వలో నాటబడిన యోరన్గా నేను ఉండబోచున్నాను. ఆకు వాడక ప్రతి నెల నేను ఫలించబోచున్నాను. ఆమెన్. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జివ్వకు మధురమైనది. పాల వంటిది, జుంటె
తండ్రి, ఈరోజు ఈ వాక్యాన్ని చేత పట్టుకొని నాయన మేము చదవబోచున్నాం, ఫలితాలు చూడబోచున్నాం. ఈ రోజు నుంచే వాక్యం మొదలుపెట్టి ప్రతిరోజు నెలకు ఫలితాలు మేము చూడబోచున్నాము నాయన. సజీవమైన రెండంచులు గల వాడిగలిగిన ఖడ్గము వలె నాయన ప్రభ, ప్రతిరోజు ఈ వాక్యాన్ని మేము ధ్యానించబోచున్నాం. ఈరోజు ఎవరైతే మొక్కుకున్నారో అయ్యా, కొన్ని అలవాట్లు బలవంతంగా చేయమని నువ్వు చెప్తున్నావు నాయన, మేము చేసుకుంటాము నాయన, మేము బాగుపడతాము నాయన, నీ నామానికి మహిమ తెస్తాము నాయన ప్రభ. అట్టి ఫలభరితమైన జీవితం మాకు దయచేయండి. ఇర్మియా 31:12, ఎజెకియల్ 47:12 ప్రకారం మా జీవితాన్ని నీరు కట్టిన తోట వల్లే చేస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.